తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం కళ్ళారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం రోడ్ షోలో ఊరూరా ఘనస్వాగతం మండు టెండైనా అర్ధరాత్రి అయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం 3 జిల్లాల్లో అతిపెద్ద ప్రజాసభలుగా పొద్దుటూరు నంద్యాల ఎమ్మిగనూరు సభలు పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసామాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు మాటకు కట్టుబడి నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం మేమంతా సిద్ధం బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర మాటపై ఎన్నడూ నిలబడిన బాబుని చీకొడుతున్న జనం టీడీపీ సూపర్ 6 హామీలను ఏమాత్రం పట్టించుకునేవైనా చంద్రబాబు కుట్రను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి సభల్లో సీఎం జగన్ సంఘీభావం అంటే ఒక స్వాత్కర్షతో కూడినటువంటి వార్త అద్భుతం జనాలు ఎగబడి వచ్చేస్తున్నారు డబ్బులు లేకుండా ఎంతమంది వస్తున్నారు అన్నట్టు ఒకసారి లెక్కేసుకుంటే సరిపోతుంది. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళే చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి తప్పు ఏంటంటే 58 నెలల నుంచి జగన్ జనంలోకి వెళ్ళలేదని చెప్పుకుంటున్నారు అనమాట. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఎప్పుడు జనంలో ఉండేవాడి కోసం ఎవడన్నా వెయిట్ చేస్తాడా? ఇన్నాళ్ళ తర్వాత వస్తున్నాడు కాబట్టి వెయిట్ చేస్తున్నారు. అంటే జనం ఇంతకాలం జనంలోకి ఇంతకాలం రాకపోవడం వలన ఇప్పుడు వెయిట్ చేస్తున్నారని చెప్తున్నామంటే జగన్ అట్లా ఇంటికే పరిమితం అయ్యాడు అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్తుంది. అది వీళ్ళకి అర్థమైందో కాలేదో తెలియదు. లేకపోతే టాప్ 5 రాష్ట్రాలు